చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్ తో పాటు 15 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. బంగారం షాప్ యజమానులు లక్ష్యంగా సోదాలకు దిగింది ఐటీ. ప్రముఖ బంగారం షాప్ యజమానుల ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ తో పాటు 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ప్రముఖ బంగారం షాపులు అంటున్నారు, ఎవరెవరు, ఎంతమంది యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి? హైదరాబాద్ లో మరొకసారి ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. ప్రధానంగా ఏ షాప్స్ మీద జరుగుతున్నాయనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం 15 టీమ్స్ తో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ. బంగారు షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా బంగారు షాపులు నిర్వహించినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఐటీ సోదాలు కొనసాగి ఆ సమయంలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కావచ్చు, బంగారం కొనుగోలులో అవకతవకలు జరిగినటువంటి అంశం మీద కావచ్చు ఐటీ సోదాలు గతంలో కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరొకసారి బంగారు షాపులు యజమానుల్ని వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మాత్రం హైదరాబాద్ లో తో పాటు ఆయా జిల్లాల్లో కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే కేవలం ఒక 10 టీమ్స్ కు పైగా కూడా ఇక్కడ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు చార్మినార్ తో పాటు సికింద్రాబాద్, బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా గతంలో కూడా ఏవైతే జ్యువెలరీ షాప్స్ కి సంబంధించినటువంటి సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో కూడా అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ మొత్తంలో కూడా ఆ సమయంలో సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ సోదాలు మాత్రం కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయ్యాయి. ఎవరి మీద ఈ యొక్క సోదాలు ఏ షాపుల మీద జరుగుతున్నాయనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.